వీళ్ళ గ్రూప్ జీడీ అంటాం. జీడీ నువ్వు ఎస్ అన్నప్పుడు ఎన్నో అనాలా కాదా? అది పట్టుకొని ఇది కోతి కాదు కొండెం కాదని ప్రూవ్ చేయాలి కదా, ఒప్పుకోవాల్సిందే అట్లా కదా. ఎస్ నో మీరు ఎస్ అంటే నో నో అంటే కానీ మీరు అంతా కూడా ఎస్ అంటున్నారు అంతేనా? అబ్బాయిలు అంటున్నాం మా ఫేవరెట్ నీకు అబ్బాయి నీకు కనబడుతుంది బాబా అక్కడ ఆఫ్రికా కనబడుతుంది. నేను ఒక ఆశ క్యారెక్టర్ అబ్బా ఏం పేరు నేను సంజీవా సంజీవ్ కొంచెం తక్కువ చూడండి. మంజు చాలా క్లెవర్ ఉన్నాడు. ఎందుకంటే మీరు గమనించలేదు నా మాటల్ని. నేను మీకు క్లూ ఇచ్చాను, నా మాటలు మీకు తెలుగునే క్లూ ఇచ్చాను. ఆ క్లూ క్యాచ్ చేశాడు ఆయన. ఏం చెప్పాడు? హాఫ్ గ్లాస్ ఖాళీ ఉందన్నారు. అది మీ అంతా ఏంటంటే మీరంతా కూడా పాజిటివ్ మైండ్లో ఉన్నట్టున్నారు. అందుకని ఏంటంటే గ్లాసులో నీళ్ళు ఉన్నాయి సార్ అన్న, సగం గ్లాసులో నీళ్ళు ఉన్నాయి. దానికి రెండు జవాబులు ఉన్నాయి. గ్లాస్లో సగం వరం నీరు ఉంది, ఒక ఆన్సర్. హాఫ్ గ్లాస్ ఈజ్ ఎంప్టీ, హాఫ్ గ్లాస్ ఈజ్ ఫుల్, అంతే కదా. సగం గ్లాస్ నీళ్ళతో నీళ్ళు ఉంది, సగం గ్లాస్ ఖాళీగా ఉంది. రెండు ఆన్సర్స్ కడితే మల్టిపుల్ చాయిస్లో పెడితే ఆయన పెట్టినాక ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, ఆయనకు ఒక మార్క్ వేయాలా మీకు ఒక మార్క్ వేయాలా అని ఎంపీ అనడానికి కాదు, హాఫ్ ఎంపీ కరెక్ట్ ఆన్సర్ కదా. ఏ అండ్ బి అని పెట్టాం అనుకోండి, అప్పుడు వేరే ఆన్సర్ ఉంటుంది. రెండు కాదు ఒకటి ఇట్లా ఉంటే మల్టిపుల్ చాయిస్లో. సో అదండి జీవితంలో ఎప్పుడు అనుకునేదంటే, జీవితంలో అయ్యో నా జీవితం గడిచిపోయింది, టైం గడిచిపోయింది కాదు, ఉన్న జీవితాన్ని అనుభవించడం, ఆనందించడం. టైం పోయినా ఈరోజు టైం పోయింది, సార్ మాటలు విన్నాము, ఈరోజు మేము టైం వేస్ట్ చేయము, డిసిప్లిన్గా ఉంటాము, ప్లాన్ ప్రకారం ఉంటాము, గోల్ పెట్టుకుంటాము, లెట్స్ స్టార్ట్ ఈరోజు నుంచి అని చెప్పి ఆశావాదంతో ముందుకు పోవడం అనేది ఆశావాదం. నిరాశావాదం ఏంటి? చాలా ఉంటుంది. ఈరోజు యూతంతా కూడా నిరాశవాదం. గ్రూప్ వన్ రాస్తే కొన్ని 1,00,000 మంది వేస్తే ఇంతమంది అప్లై చేస్తున్నారు, ఇది వస్తుంది కదా, పోతుందా పోదా, అది పోస్ట్పోన్ అవుతుందా అదైతా అని ప్రస్తుతానికి కొన్ని 1,00,000 మంది అప్లై చేస్తే మొన్న సెకండ్ టైం అప్లై చేసి గ్రూప్ వన్ 1,50,000 మంది అప్లై చేయలేదు. 1,50,000 మందికి అప్లై చేయలేదంటే నిరాశవాదం.